సందర్భంలో ఆయన ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఏ రాజీవ్ గాంధీ ఆలోచన ఉండేనో 21st సెంచరీకి తీసుకురావాలనే ఆలోచనతో ఆర్థిక విధానంలో మార్పు తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ హైదరాబాద్ కానీ బాంబే కానీ అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి చెంది కేవలం పట్టణాలు కాదు గ్రామ స్థాయికి కూడా పోయిందంటే అది ఆయన విధానం ఆయన ఆలోచన చదువుకున్నటువంటి అన్ని భాషలో ఏ భాష అనే కాదు అన్ని భాషలు తెలిసినటువంటి వ్యక్తి ఆయన చేసిన ఆలోచనలు ఫ్యూచర్లో కూడా నాకు ఒక అదృష్టం ఏంటంటే ఆయనను ఏఐసిసి అధ్యక్షుడు చేయడానికి మెంబర్షిప్ చేసి అదేవిధంగా నంద్యాలలో పోటీ చేసినప్పుడు నేను పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన అలాంటి అనుభవం కలిగిన వ్యక్తి ఆ రోజులలో చెప్పారు హనుమంత్ బడుగు బలైన వర్గాల గురించి కొట్లాడాలంటే సూర్యాపేటలో బహిరంగ సభ పెట్టాను గ్రాండ్ సక్సెస్ అయింది ఆయన ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచించి అంతేకాదు ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీకి చెప్పారు భూ సంస్కరణ అమలు చేయాలి భారతదేశంలో ఒక్కొక్కరి దగ్గర 1000 ఎకరాలు 500 300 ఎకరాలు ఉంటే పేదవాడు ఉంటే భూ సంస్కరణ అమలు చేస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఈ ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నవారు ఆయన భూములన్నా వంచుతున్నారు ఆయన ముఖ్యమంత్రిని కూడా దించడానికి ప్రయత్నం చేసిన భాగం ఏదైనా ఆయన ఆలోచనలు తప్పనిసరిగా మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఆయనకున్నటువంటి అనుభవం ఆయనతో నాకు సత్సంబంధాలు ఉండే యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి నాకు పరిచయం ఎప్పుడు కూడా పేదవాని గురించి ఆలోచన చేసే వ్యక్తి అందులో ఆనాడు అందరూ కూడా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అందరూ కూడా ప్రధానమంత్రి కావాలని ఆలోచన చేస్తే మా సోనియా గాంధీ కేవలం దక్షిణ ప్రాంతం నుంచి ఉన్న వ్యక్తి ఆర్థిక విధానాలు తెలుసు ప్రతి రెజల్యూషన్ కూడా వారే రాసేది ఏఐసిసిలో అది పొలిటికల్ రెజల్యూషన్ కానీ అన్ని రెజల్యూషన్ ఆయననే చెయ్యాలని ఆనాడు చాలా మంది పెద్దలు ప్రయత్నం చేసినా మా సోనియా గాంధీ గారు ఆయననే ప్రధానమంత్రి చేస్తే ఆ తర్వాత ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా అయ్యి భారతదేశంలో మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన ఆలోచనను ఫ్యూచర్లో కూడా అయితే మాజీ పిసిసి అధ్యక్షుడిగా తప్పనిసరిగా నా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో ఇవాళ మా రేవంత్ రెడ్డి కూడా తప్పనిసరిగా ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తాడు అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 డిక్లరేషను ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో ఆ వాగ్దానాలు పూర్తి చేస్తాం కనుక పివి నరసింహారావు చిరకాలం జబ్ తక్ సూరజ్ చాంద్ रहेगा పివి నరసింహారావు रहेगा అని చెప్తున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ ఆయన జన్మదినం ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం అది వర్ధంతి కూడా జరుపుకుంటూ ఆయన జ్ఞాపకాలు వచ్చే తరం వారు తెలుసుకొని మంచిగా చదువుకొని విద్యావంతులై ఈ భారతదేశానికి తోడ్పడాలని కోరుతున్నా